నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు రెక్టార్ స్కేల్ పై 5.0గా నమోదైన భూకంపం అక్కేపాలెం శ్రీనివాస్ నగర్ లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ హాస్పిటల్ కు తరలింపు ఘటనపై పోలీసులు ఆరా గోపాలపట్నంలో అట్టహాసంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ పునఃప్రారంభం లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఘనబాబు సందడి చేసిన సినీ హీరో కిరణ్ అబ్బవరం బీచ్ రోడ్ లో ఘనంగా నేవీ డే విక్టరీ ఎట్ సీ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రెక్టార్ స్కేలుపై 5.0గా నమోదైంది. హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్ ఎన్జేఆర్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. భూకంప కేంద్రం నుండి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపన ప్రభావం కనిపించింది. ఇటు ఏపీలోను విజయవాడ, విశాఖ, జగ్గైపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ జోన్ పరిధిలోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అంగన్వాడీ టీచర్ పై దాడి చేసిన ఘటన విశాఖలో కలకలం రేపింది. అప్పు విషయంపై 2 మహిళల మధ్య తలెత్తిన వివాదం ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. అక్కేపాలెం శ్రీనివాస్ నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడించారు. అక్కేపాలెం శ్రీనివాస్ నగర్ కు చెందిన అంగన్వాడీ టీచర్ మున్నీసా బేగం సంగీత అనే మహిళ వద్ద 32,000 రూపాయల అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చమని సంగీత అంగన్వాడీ టీచర్ బేగం దగ్గరకు వచ్చింది. ఇద్దరు ఆటోలో కూర్చొని అప్పు విషయమై మాట్లాడుతున్నారు. ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొనడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోతానని సంగీత బెదిరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. ఈ గొడవలో అంగన్వాడీ టీచర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుందని పోలీసులు తెలిపారు. గాయపడ్డ అంగన్వాడీ టీచర్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. అయితే సంగీత రిటైర్డ్ ఎస్పీ 2వ భార్య కుమార్తె. కంచరపాలెం పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ తీసుకుని అగ్గిపెట్టె కూడా తెచ్చుకున్నానని సంగీత చెప్పారని ఏసీపీ లక్ష్మణమూర్తి చెప్పారు. బాధితురాలు ఎవరైతే విక్టిమ్ బర్న్ ఇంజరీస్ హాస్పిటల్ ఉందో ఆవిడ స్టేట్మెంట్ మా సిఐ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. స్టాఫ్ తో ఆవిడ డాక్టర్స్ కూడా ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే సంగీత అనే వాళ్ళ ఫ్రెండ్ ఈవిడ కలిపి ఆటో అక్కడ రోడ్డు మీద పక్కన ఉంది, కూర్చొని మాట్లాడుతుంటే చిట్ చాట్ చేసుకుంటుంటే అక్కడ అగ్గిపెట్టి ఉంది. అగ్గిపెట్టి తీసి నేను జస్ట్ అలా వెలిగించాను అండ్ అది చీర అంటుకుంది, అది సిల్క్ చీర. వెంటనే మరి మంటలు ఆపడానికి అవ్వలేదు, నేను బయట కేకలేసాను. ఆవిడ కూడా సంగీతకు కూడా కొంత అంటుకుంది. ఆవిడ పారిపోయినట్టుంది, నాకు తెలియదు ఏదో. నేను నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారని చెప్తున్నాను. ఆవిడ బయటికి రావడానికి కారణం ఈవిడ బైక్ మీద వచ్చింది కాబట్టి ఇద్దరు కలిపి కూర్చొని మాట్లాడుతున్నారు. ఆవిడ పరిస్థితి మరి చెప్పాలి, డాక్టర్ గారు మనకి పూర్తిగా తెలియదు, ఎక్కువగా కాలినట్టే తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా గోపాలపట్నంలో కళ్యాణి ఫ్యామిలీ షాపింగ్ గా వినియోగదారుల ఆదరాభిమానాలు చోరగొన్న ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ గా ఆధునీకరించారు. ఆధునీకరించిన నూతన షోరూమ్ ను ప్రభుత్వ విప్ ఘనబాబు ప్రారంభించారు. యువ హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు. 13వ బ్రాంచ్ గా ఎస్ఆర్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ సుమారు 20 ఏళ్లుగా ప్రగతి పదంలో సాగుతోంది. శ్రీకాకుళం నుండి ఏలూరు వరకు 12 బ్రాంచుల ద్వారా సరికొత్త వస్త్ర శ్రేణిని వినియోగదారులకు అందిస్తోంది. గత 10 ఏళ్లుగా గోపాలపట్నంలో కళ్యాణి ఫ్యామిలీ షాపింగ్గా వినియోగదారుల ఆదరాభిమానాలు చోరుకొని ఎస్ఆర్ షాపింగ్ మాల్గా ఇప్పుడు ఆధునీకరించారు. గోపాలపట్నం మెయిన్ రోడ్లోని ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ప్రభుత్వ విప్ ఘనబాబు, యువ హీరో కిరణ్ అబ్బవరంలు పునఃప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్లిమిటెడ్ ఆఫర్స్ బ్రోచర్ను ఆవిష్కరించారు. అతిథులను ఎస్ఆర్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. హీరో కిరణ్ అబ్బవరం షాపింగ్ మాల్లోని వస్త్ర శ్రేణిని ఆసక్తిగా తిలకించారు.
రాము ఓపెన్ చేయబోతున్నా. నగరానికి దీటుగా గోపాలపట్నం ప్రాంతం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలు విస్తరించడం ద్వారా ఉపాధితో పాటు వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందుతాయని చెప్పారు. 12 బ్రాంచులను విజయవంతంగా నిర్వహిస్తూ 13వ బ్రాంచ్ను గోపాలపట్నంలో ఆధునీకరించడం అభినందనీయమని తెలిపారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకు అందిస్తున్నారని చెప్పారు. వినియోగదారులు ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ఆదరించాలని కోరారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలతో ముందుకొస్తానని తెలిపారు. గాజువాక కేంద్రంగా ప్రారంభమైన తాము శ్రీకాకుళం నుండి ఏలూరు వరకు విస్తరించామని ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపీనాథ్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల ఆదరాభిమానాలతోనే విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సరికొత్త వస్త్ర శ్రేణిని అందరికీ అందుబాటు ధరలో అందించడమే తమ లక్ష్యమని, పలు ఆకర్షణీయమైన ఆఫర్లు కొనుగోలుదారులకు అందిస్తున్నామని అన్నారు. కానీ మన ప్రాంతం కూడా గోపాలపట్నం ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు అన్నీ రావటం అనేటప్పటికీ ఇక్కడ లైఫ్ స్టైల్ పెరిగింది. ఇక్కడ కూడా అన్ని సౌలభ్యానికి వస్తున్నాయి. అంటే ఎంత వ్యాపారం బాగుంటే ఇక్కడ సంస్థలు అన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి గాజువాక, గోపాలపట్నం ఇవన్నీ ఎక్స్పాండెడ్ ఏరియాస్ ఏదైతే నగరంతో ఉన్నాయో ఆ ఎక్స్పాండెడ్ ఏరియాస్లో ఒక అంచనాకి రావాలనుకుంటే మనకి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే మనం గోపాలపట్నం అభివృద్ధిని మనము చూడగలుగుతాం. ఆ రకమైనటువంటి దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు రావటం, ముఖ్యంగా ఈ వస్త్ర రంగంలో ఈ డెఫినెట్గా వినియోగదారుడికి సౌలభ్యంగా ఉండే రీతిలో వారు కూడా ఈరోజు మార్చుకొని ఈ ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఉండేటువంటి వస్త్రాలు కొనుక్కునేటువంటి వారందరికీ కూడా సౌలభ్యంగా మన ప్రాంతానికి ఏ రకమైనటువంటి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి భావంతో వారి ఎక్స్పీరియన్సెస్ అంతా జోడించి ఈ మాల్ని తీర్చిదిద్దినట్టుగా మనకు కనబడుతుంది. డెఫినెట్గా ఇక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా ఇది సౌలభ్యంగా ఉండాలని. బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ రావడం. అందులో గోపాలపట్నం ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి గారి మాల్ అంటే బాగా అనిపించింది. ఒక చిన్న బ్రాంచ్తో ఫస్ట్ గాజువాకలో స్టార్ట్ చేసి ఈరోజు ఏలూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు 13 బ్రాంచెస్ 13 మాల్స్ అన్నది చిన్న విషయం కాదు. దట్టు వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్తో ఇంత క్వాలిటీ అన్నది చాలా బాగా, నాకు పర్సనల్గా చాలా బాగా అనిపించింది. మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత ఎక్కడ చూసినా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కనిపిస్తున్నారు. వెరీ హ్యాపీ, వాళ్ళందరికీ చాలా అందుబాటులో మంచి ప్రైజెస్ ఇస్తున్నారు. ఐ హోప్ ఈ సంక్రాంతికి, ఈ క్రిస్మస్కి, ఈ ఫెస్టివల్కి అందరికీ ఎస్ఆర్ షాపింగ్ మాల్ డెస్టినేషన్ అవ్వాలనుకుంటున్నాను. వచ్చి విజిట్ ఖచ్చితంగా చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నట్టున్నాయి. మీ ఫ్యామిలీ అందరికీ కావాల్సినవి దొరుకుతాయి విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. ప్లీజ్ విజిట్. అదే ఆ అనుబంధం ఇక్కడ కల్పించారు. మళ్ళీ ఎస్ఆర్ మాల్ షాపింగ్ మాల్ రావడం బాగా అనిపించింది. ఇంకా ఎస్ఆర్ ఎప్పుడు వెరీ క్రూషియల్, గుర్తుండిపోయే సినిమా నా కెరియర్లో. దాంతోనే మీ అందరికీ నేను దగ్గరయ్యాను. ఐఎమ్ హ్యాపీ ఈరోజు మళ్ళీ ఎస్ఆర్ షాపింగ్ మాల్కి ఓపెనింగ్ రావడం ఇంకా హ్యాపీగా. ఫస్ట్లీ అందరూ నా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. కాతో మంచి పెద్ద హిట్, అందరూ చాలా పర్సనల్, అందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చే ఫిలిమ్స్ కూడా చాలా చాలా ప్లాన్డ్గా వస్తున్నాను. నెక్స్ట్ ఫిలిం మేబీ ఫెబ్రవరి మార్చ్లో రిలీజ్ ఉండొచ్చు. ఇంకా అదర్ 2 ఫిలిమ్స్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అందరికీ నమస్తే. ఈరోజు ఏదైతే ఒక గత దశాబ్ద కాలంగా కళ్యాణి అనే మన గోపాలపట్నంలో సుపరిచితమైన ఫ్యామిలీ స్టోర్ను ఎస్ఆర్ షాపింగ్ మాల్గా దాన్ని రీనేమ్ చేస్తూ, అంటే కళ్యాణి కూడా ఎస్ఆర్ షాపింగ్ మాల్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఆ క్రమంలో దీన్ని కూడా చేస్తూ 13వ బ్రాంచ్గా ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఈరోజు రీలాంచ్ చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా షోరూమ్ ప్రారంభకులుగా గణబాబు గారిని అడిగిన వెంటనే, సార్ అంటే మోరార్లెస్ మా అన్ని స్టోర్లు సారే ఇనాగ్రేట్ చేసేది ఇక్కడ, ఇంతకుముందు కళ్యాణ్ అయినా అంతకుముందు అక్కడ ఉన్న ఎవరైనా సార్ అన్ని కూడా. సో సార్ని అడిగిన వెంటనే 100% వచ్చి నేను చేస్తాను సార్ అన్నాము. అలానే ఈ రోజున ఏదైతే ఎస్ఆర్ని కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం బెటర్, ఎందుకంటే
కళ్యాణి ఓన్లీ ఒక బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో, వేరే ఎస్ఆర్కు 12 బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఆర్ పేరు మీద మారిస్తే ఇంకొంచెం బెటర్గా వెరైటీస్లో కానీ రేట్లలో కానీ ఇంకా ప్రజలకు వినియోగదారులకు ఇవ్వచ్చు అనే ఒక దీంతో తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రజెంట్ సినారియో ఏదైతే రీటైల్లో మార్పులు జరుగుతున్నాయో, చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎకానమీ రేంజ్లోకి వచ్చేస్తున్న క్రమంలో మేము కూడా ఇంకొంచెం ఎకానమీ రేంజ్లోకి తీసుకురావాలి, ఇంకొంచెం ఇంతకుముందు కన్నా అందుబాటు ధరలోకి తీసుకురావాలి అనే ఒక కాన్సెప్ట్ దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ షోరూమ్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎలా అయితే మీ అందరి సహాయ సహకారాలతో మేము గత దశాబ్ద కాలం 10 years నుంచి చేశాము, రాబోయే రోజుల్లో అలాంటి మీ యొక్క సపోర్ట్ కోరుకుంటూ. హీరో కిరణ్ అబ్బవరం రాకతో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది. అభిమానుల కోలాహలం నడుమ కిరణ్ అభివాదం చేస్తూ హుషారుగా కనిపించారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసాద్ రెడ్డి, కేశవరెడ్డి, కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేవీ డే సందర్భంగా బీచ్ రోడ్ లో అమరవీరుల స్తూపం విక్టోరియట్ సీ వద్ద ఘనంగా పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ స్తూపం వద్ద పుష్పగుంచం ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌరవ వందనాన్ని కూడా స్వీకరించారు. నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చి విశిష్ట అతిథిగా పాల్గొని ముందుగా పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేవీ ఏర్పాటు చేసిన నేవీ వాయిద్య బృందం సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఈస్టర్న్ నేవల్ అధికారులతో పాటు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం చేపట్టాల్సిన PSLV-C-59 ప్రయోగం వాయిదా పడింది. కౌంట్ డౌన్ ప్రక్రియ ఏకధాటిగా 25.30 గంటల పాటు కొనసాగిన అనంతరం బుధవారం సాయంత్రం 4:08 PSLV-C-59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. అయితే గురువారం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన క్రోబా 3 ఉపగ్రహాలను PSLV-C-59 కక్షలోకి తీసుకెళ్లనుంది. పలు సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. గురువారం సాయంత్రం 4:12 PSLV-C-59 ను నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. అయితే ఈ ప్రయోగం విజయవంతం కావాలంటూ ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ 104 ఏరియాలోని అపోలో ఫార్మసీ మెడికల్ స్టోర్ లో చోరీ జరిగింది. షాప్ షట్టర్ బద్దలు కొట్టి తలుపులు తీసి ఉండటంతో షాప్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంచరపాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా 2 వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఒకరు లోపలికి వెళ్లగా మరొకరు బయట కాపలా కాసి ఉన్నట్టు గుర్తించారు. కౌంటర్ లో ఉన్న 54,800 రూపాయల నగదు, కొన్ని సామాన్లు దోచుకుపోయారని స్టోర్ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో గంజాయి గుప్పమంటుంది. సబ్బవరం రోడ్లో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 169 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పాడేరు నుంచి గాజువాకలోని ఆటోనగర్ కు ఈ గంజాయిని తరలిస్తున్నారు. 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరేం పేరు బాబు? తండ్రి పేరు, వయసు, కులం ఏంటి? ఏం చేస్తుంటావు? ఇది ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరే సరే. పేరేం పేరు? తండ్రి పేరు, వయసు, కులము, ఏమి మీది? ఇది ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఉత్తరాంధ్రలో ఇలవెలుపు కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మొదటి గురువారం 25,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు దేవస్థానం ఈవో శోభారాణి చెప్పారు. బుధవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి పాలు, బిస్కెట్లు అందజేస్తున్నట్టు చెప్పారు. దూర ప్రాంతాల నుండే వచ్చే వారికి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు. గురువారం నాడు అన్న సమారాధన కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు భక్తులందరికీ కొంగు బంగారమైన మా అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి వారి మార్గశిర మాసోత్సవాలు 2వ తారీఖు నుంచి మొదలైనాయండి. ఈరోజు బుధవారం గురువారాలు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి. అవి 4 గురువారాలు వచ్చాయి. అందులో ఇప్పుడు మొదటిది 5/12. ఈరోజు రాత్రి 12 గంటల నుంచే మనం భక్తుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్యూ లైన్స్లో ఒక 25,000 మంది దాకా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషను. వాళ్ళందరికీ బ్యారికేడింగ్ అంటే క్యూ లైన్స్, పక్కా క్యూ లైన్స్, షెల్టర్కి ఏమో పైన పక్కా షెడ్స్ వేయించడం జరిగింది. క్యూ లైన్స్లోనేమో పాలు, మజ్జిగ, బిస్కెట్స్ లాంటివి పంచడం జరిగింది. నడవలేని వారికి, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, వీరందరికీనేమో వారు కనుక పిఆర్ఓ ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తే వీల్ చైర్స్ తోటి డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి, ప్రోటోకాల్ ఎంట్రన్స్ నుంచి తీసుకురమ్మని చెప్పి చెప్పాము. దీనికి తగ్గట్టుగా మేము అన్ని చోట్ల సైనేజెస్ కూడా పెట్టాము. ఫ్రీ బస్సెస్ తిప్పుతున్నాం. అంటే ఆర్టీసీ వారి దగ్గర నుంచి మనం తీసుకుని మెయిన్ అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి దేవస్థానానికి రావడానికి ఫ్రీ బస్సెస్ రన్ చేస్తున్నాం. టాయిలెట్స్ పెట్టాం. కిందటిసారి మీద ఇంప్రూవ్ అదే ఇంకా కాస్త ఇంకో 4 ఎక్స్ట్రా పెట్టాము. కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీసు వచ్చి మొత్తం ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా 4 సార్లు రావడం జరిగింది. వారు కొన్ని మార్పులు చేర్పులు ఇచ్చారు. వారి సూచనల మేరకు కూడా మార్పులు చేర్పులు జరగడం జరిగింది. నిత్యాన్నదానం ఉంటుంది, అన్నప్రసాద వితరణ ఉంది. మామూలు రోజుల్లో అయితే 2,000 మందిను, గురువారాల్లో అయితే 6,000-7,000 మంది నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే అన్నప్రసాద ప్రిపరేషన్ ఉంది. ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువగా వచ్చిన భక్తులు ఆ తాకిడి తట్టుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. సీతమ్మధార పాత ఈనాడు కార్యాలయం ప్రాంగణంలో ఈ నెల 7వ తేదీ నుండి 11 వరకు గీతామృత ప్రవచనాలను నిర్వహించనున్నారు. వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వికాస తరంగిణి రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ ఆర్ వర్మ తెలిపారు. పాత ఈనాడు కార్యాలయ ప్రాంగణంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గీతా జయంతి వేడుకలను పురస్కరించుకుని చిన్నజీఆర్ స్వామీజీ ఆధ్వర్యంలో గీతామృత ప్రవచనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలకు ఉజ్వల భవిష్యత్ రావాలనే సంకల్పంతో వేడుకలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం స్వామీజీకి భగవద్గీత ప్రవచనం, తీర్థగోష్ఠి, భక్తుల గోత్రనామాలతో గోపూజలు, సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, గీతా ప్రవచనాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు రాజు, రామానుజం తదితరులు పాల్గొన్నారు. భగవద్బంధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు వర్మ. వికాస్ తరంగిణి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాం.
వారిజా వికాస తరంగిణి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి గీతా జయంతి 2024 ప్రోగ్రాం శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మన సీతమ్మదారిలో ఉన్నటువంటి ఈనాడు కాంపౌండ్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతినిత్యం ఉదయం 7 నుంచి 8:30 వరకు భగవద్గీతపై స్వామివారి యొక్క ప్రవచనం, అలాగనే తీర్థగోష్ఠి 8:30 నుంచి 9:30 వరకు స్వామివారి శ్రీహస్తాలతో వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మళ్ళీ భగవద్గీత ప్రవచనం కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు ఆదివారం రోజు తీర్థగోష్ఠి అనంతరం 10 గంటల నుంచి శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమాన్ని స్వామివారు నిర్వహిస్తున్నారు. స్వామివారి చేతుల మీదుగా శ్రీహస్తాలతో ఈ పాదుకలు భక్తులందరికీ అందించడం జరుగుతుంది. పాదుక ఆరాధన అయిన తర్వాత మళ్ళీ ఆ రోజు సాయంత్రం ప్రతినిత్యం జరిగే కార్యక్రమాలు భగవద్గీత ప్రవచనం ఇట్లా 10వ తారీఖు వరకు జరుగుతుంది. 10వ తారీఖు ఉదయాన్నే స్వామివారు మంత్రోపదేశ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. 11వ తారీఖుని గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పారాయణం సామూహికంగా భక్తులందరితో కలిసి స్వామివారితో చేయడం జరుగుతుంది. రజక వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకరాజు, జిల్లా కార్యదర్శి ఈశ్వరరావులు డిమాండ్ చేశారు. కాంచరపాలెంలోని బొట్టా నరసింహరావు భవన్ లో రజక వృత్తిదారుల సంఘం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించారు. విశాఖ జిల్లాలో 50,000 మంది రజక వృత్తిదారులు ఉన్నారని, వారికి సామాజిక భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలవుతున్నా తమ సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు. ఈ మహాసభలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నా పేరు ఎం ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు రజక వృత్తిదారుల సమస్యలు ఈ విశాఖ జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. గ్రేటర్ విశాఖ సిటీ పరిధిలో 50,000 మంది రజక వృత్తిదారులు ఉన్నారు. ఈ వృత్తిదారులు మరి ఉండడానికి ఇల్లు లేక, వృత్తి చేయడానికి స్థలాలు లేక, వృత్తి పరికరాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ వీరి సమస్యలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు వృత్తిదారులందరూ కూడా తమ సమస్యల మీద ఇటువంటి మహాసభల ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో కంచరపాలెం, రవీంద్రనగర్ ప్రాంతంలో రజక వృత్తిదారులు 5వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది, ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. రజక వృత్తి చేసుకోవడానికి దోబిఘాట్లు నిర్మిస్తామన్నారు. అట్లాగే 50 సంవత్సరాల వయసు పడిబడి ఉన్న వారికి పెన్షన్లు ఇస్తామన్నారు. వృత్తి చెరువుల మీద హక్కులు కల్పిస్తామన్నారు. అదేవిధంగా దోబీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇంకా రజకుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటి నుంచి రక్షించుకునేందుకు రజకులకు సామాజిక భద్రతా చట్టం తీసుకొస్తామని చెప్పారు. కానీ 100 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ రజకుల సమస్యలు పట్టించుకోవడం లేదు సరికదా. మరి మా విశాఖ జిల్లాకి కనీసం రజక కార్పొరేషన్ డైరెక్టర్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చెప్పారు. అటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా రజక వృత్తిదారులకు వెంటనే అమలు చేయాలని మేము రజక వృత్తిదారుల సంఘం కోరుకుంటున్నాం. కనకరాజు, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. జీవీఎంసీ 55వ వార్డ్ ధర్మానగర్ శివాలయం వీధిలోని పార్వతీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిద్ధార్థ సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 41 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ధర్మానగర్ అధ్యక్షుడు కొప్పుల చంటి తెలిపారు. కార్తీక మాసం పోలిపాడ్యమి పూర్తయిన తర్వాత సిద్ధేశ్వర స్వామికి అన్న సమారాధన చేస్తామని వెల్లడించారు. ప్రెసిడెంట్ నేను మా శివాలయానికి ప్రెసిడెంట్ గారు ఆకుల నాగరాజు గారు, ఏమండి ఆలయ సెక్రటరీ నీలాప వెంకట్రావు గారు, సిద్ధార్థ సేవా సమాజ్ ప్రెసిడెంట్ నేను, గుంజూరు గోవిందరావు గారు సెక్రటరీ అండి. అలాగే మా కమిటీ వారండి, మేము మా వాళ్ళందరూ చుక్కా సింహాచలం గారు, కోన వాసుదేవరావు గారు, వల్లంగి నారాయణరావు గారు, అదేవిధంగా వీరబాబు గారు, అప్పారావు గారు, అదేవిధంగా సూర్యబాబు గారు, వీళ్ళందరూ మా కమిటీ మెంబర్లండి.
అయితే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చాలా విశిష్టమైన కార్యక్రమం. గత 1983లో మా ఆలయం స్థాపించబడిందండి. ఈ రోజుకి 41 సంవత్సరం అవుతుంది. నేటికి 41 సంవత్సరం నుండి కూడా కార్తీక మాసం అనంతరం పౌలపాజ్యం అయిన తర్వాత మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ఒక విశిష్టత ఉంది. ఏమిటి ఆ విశిష్టత అంటే శ్రీ పార్వతీ సిద్ధేశ్వర స్వామివారికి అన్నాభిషేకం ముందు జరిపించి, భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో అన్నాభిషేకం ముందు జరిపించి ఆ అన్నంతో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరిపిస్తామండి. ఇక్కడ వస్త్రదానం చేస్తుంటాము. అన్నదానం, వస్త్రదానం కూడా పేదవాళ్ళు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పెదగంటేడ భవిత కేంద్రంలో దివ్యాంగులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రమణాజీ ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు బహుమతులు అందజేశారు. వికలాంగుల నెట్వర్క్ జిల్లా అధ్యక్షుడు జిలకర రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దివ్యాంగులను ఆటపాటలతో ఉత్సాహపరిచి ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వీరికి ఉద్యోగాల్లో కూడా 2% వాటా ఉందని, దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడుపూరు హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, లతాశ్రీ, జిలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తను నేను తర్వాత ఏమో అందరము కలిసి సర్వే కూడా చేసి ఎక్కడైనా ఎవరైనా పిల్లలు ఉంటే ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి కూడా రప్పించడం జరిగింది. అందరూ కూడా చేసిన ఆ కృషి సందర్భంగానే ఈరోజు ఇంతమంది దాదాపు 40 మెంబర్స్ ఇక్కడేమో ఎన్రోల్మెంట్ అయి ఉన్నారు. అలాగే ఇక్కడ భవితా సెంటర్లో కల్పించే సదుపాయాలు మనం చూసినట్లయితే దీనికి ఒక ప్రత్యేకమైన వింగ్ ఉంది మనకి జిల్లా విద్యాశాఖలో. వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరము కూడా వీళ్ళకి ఏం చేయాలని ఏంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా మనము కూడా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ కావలసిన మెటీరియల్ ట్రెడ్మిల్ అయితేమి, లేదంటే ఇన్సులేటర్ అయితేమి, లేదంటే ఇలా అనేక ఎక్విప్మెంట్స్ కూడా మా పరిధిలో కంపెనీస్తో మాట్లాడి ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉంటే ఎలాగైనా సరే తీసుకొచ్చి దీన్ని ఇంప్రూవ్ చేయాలనేసి చాలా అద్భుతంగా ఇద్దరికీ ఉంది. అందులో మా రమణాజీకి అయితే మరింత ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా నిజంగా అభినందించాల్సిన విషయం. మా పాఠశాలలో ఎలాంటి వాళ్ళు సుమారు 1 కోటి రూపాయలు విలువైన సౌకర్యాలు కల్పించారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకొని దీనికి సంబంధించిన ప్రపోజల్స్ పంపించి ఎన్నిసార్లు చెప్పారంటే ఈయన అన్నిసార్లు చెప్పారు. చాలాసార్లు 5-6 సార్లు చెప్పారు. ముంబై నుంచి ఒక టీం వచ్చినప్పుడు కూడా మేము వస్తాము, వాళ్ళు కలుస్తాము అని కూడా చెప్పి దీనికోసము చాలా నిరంతరం తపన పడుతున్నారు. దయచేసి ఏంటంటే ఎంత కో ఎడ్యుకేషన్ అయినా ఎవరో 4 గ్రంథంలో ఒక దగ్గర ఉండలేరు. అలాగా ఇదేదో కొద్దిగా ఇలా రూట్ పెట్టి చక్కగా మనకి కాంపౌండ్ వాళ్ళకి చిన్న రూట్ కట్టి దీన్ని కూడా దాంట్లో కలుపుకోవాలని, ఈ స్కూల్ కూడా దాన్ని కలుపుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీన్ని ఎంతో కష్టపడుతున్నాం. మొక్కలు వేసి మోటార్ కూడా మీకు తెలుసు ఎంతో కష్టపడాం. కలెక్టర్ గారితో ఫైట్ చేసి ఆయన ఒక ఇది కూడా మీరు పెద్ద తరంగా పెద్ద మనసుతో ఉంచి మన ఎంఈ గారు, డిఈ గారితో ఎంఈ గారు అందరూ కలిసి ఒకసారి ఈ పక్కన గోడ ఏదైతే డైరెక్ట్ అయితే కొంచెం ఏదో పెడితే దాని కాంపౌండ్లో కలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నామని. అంటే మైకి ఇచ్చే సలహా కాదు, మా దివ్యాంగుల ఎన్పీడీ సంస్థ నుంచి మేము అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం సార్. అది కూడా చూడండి సార్ కంపల్సరీగా. ఏమంతేనా? ఇది ఇక్కడ ఉంచుదామా, ఉంచాలా లేదా? అది ఎందుకంటే ఆ మనసు మనం అంత చెప్పవలసిన లేదు సార్కి. హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు, రెక్టార్ స్కేల్పై 5.0గా నమోదైన భూకంపం. అక్కేపాలెం శ్రీనివాస్ నగర్ లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ, హాస్పిటల్ కు తరలింపు, ఘటనపై పోలీసులు ఆరా. గోపాలపట్నంలో అట్టహాసంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ పునఃప్రారంభం, లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఘనబాబు, సందడి చేసిన సినీ హీరో కిరణ్ అబ్బవరం. బీచ్ రోడ్ లో ఘనంగా నేవీ డే, విక్టరీ ఎట్ సీ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.